గత వారం శ్రీమతి రాణి రుద్రమాదేవి గారు చేసిన సేవలు చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ఇలాంటి సేవలు ఎందుకు చేస్తారు? ఇలా చేయడం కూడా చాలా సమస్యలతో కూడిన పని. జనరల్గా అందరూ చేయలేరు. వారు ఈ సేవలు ఎలా చేస్తున్నారు? మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న పిల్లలకు మామూలు స్కూల్స్లో చదివే పిల్లలకు డిఫరెన్స్ ఏమిటి? విద్యా బోధన ఎలా ఉంటుంది? పిల్లలకు ఎటువంటి నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నారు? టీచర్స్ టీచింగ్ ఎలా ఉంటుంది? స్కూల్ ఇయరింగ్ ఇంపాక్ట్తో పిల్లలకు ఎటువంటి ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఏముంటాయి? ఇంకా వీరిలో దాగిన క్రియేటివిటీని ఎలా ఏ విధమైన పద్ధతిలో వెలికి తీస్తున్నారు? రాణి రుద్రమదేవి గారే మనకు వివరిస్తారు, విందాం. హియరింగ్ ఇంపేర్డ్ స్కూల్లో ఏ స్కూల్లోనైనానే నార్మల్ సిలబసే ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ చిల్డ్రన్కి అయితే ఏదైతే సబ్జెక్టు సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఈ పిల్లలకు కూడా ఉంటుంది. కాకపోతే మా టీచర్స్ ఏం చేస్తామంటే ఎవ్రీ చాప్టర్ అడాప్ట్ చేసుకుంటాం అనమాట. అడాప్ట్ చేసుకొని ఎంతవరకు వాళ్ళకి టీచ్ చేయగలుగుతాము ఎగ్జామ్ వ్యూ ఆఫ్ పాయింట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈవెన్ నార్మల్ పిల్లలు చూస్తుంటాం కదా మనము, వాళ్ళకు కూడా లేజీగా ఉంటారు, రాయాలంటే ఇంట్రెస్ట్ చూపించరు, చదవడం ఏంటి అని. అలాంటి పిల్లలు కూడా వీళ్ళలో కూడా ఉంటారు. అలాంటి పిల్లలకి ఏం చేస్తామంటే మేము ఎవరైతే మంచి చదువుకుంటుండో ఆ అబ్బాయితోటి ఇంటరాక్ట్ చేస్తామన్నమాట. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించడం, ఆ అబ్బాయితో ఈ అబ్బాయిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఏదో కూర్చోబెట్టి అలా కాదండి, మేము యాక్టివిటీ త్రూ చేయిస్తాం. ఏదైనా యాక్టివిటీ త్రూ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. మేము కాంప్లిమెంట్ ఇవ్వడం అనమాట. బాగా చెప్పిన పిల్లలకి చాక్లెట్స్ అని, పెన్సిల్స్ అని అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి నేను నేర్చుకుంటే నాకు ఏదో ఇస్తారు అనే ఆలోచనతో ఇక్కడ మేము బోధించడం జరుగుతుంది. మళ్ళీ పిల్లల్లో నైపుణ్యం అనేది నార్మల్ చిల్డ్రన్ లాగానే ఉంటుందండి. కేవలం ఏంటంటే వీళ్ళకి వినబడదు అంతే. మిగిలిన ఐక్యూ పరంగా కానీ మెంటల్గా కానీ బాగుంటుంది వీళ్ళకి. దాంట్లోనే మేము నార్మల్ చిల్డ్రన్ చేయగలిగినప్పుడు మా పిల్లలు ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోటి శాండ్ పెయింటింగు, ఎంబోజింగ్ పెయింటింగు, ఇట్లా డిఫరెంట్ పాట్ పెయింటింగు, దియాస్కి కలర్ వేయించడము అలాంటివన్నీ చేయించాము. మా పిల్లలు అసలు ఎంత క్రియేటివ్గా చేస్తారంటే మనం ఒకటి చెప్పినప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తే ఎలా ఉంటుందని కూడా వాళ్ళని అడుగుతాం. ఇలా చేస్తున్నాం కదా, ఇంకా ఎలా చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అని ఇలా చేస్తే బాగుంటుందని. రీసెంట్గా మేము వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ వెడ్డింగ్ కార్డ్స్ తోటి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ కార్డ్స్ అన్నిటిని తీసుకొని ఎన్వెలోప్ లాగా తయారు చేయించడము, మళ్ళీ పాట్ మీద డిఫరెంట్గా ఫ్లవర్స్ వేయించడము. శాండ్ పెయింటింగ్, ఎంబోజింగ్ పెయింటింగ్ యాక్చువల్గా తెలీదు, కానీ ఈ పిల్లలు ఏంటంటే ఆ పెయింట్ వేయడము, ఆ కలరింగ్ వేయడము చాలా బాగా వేస్తారండి. అవి మీరు చూడొచ్చు మా దగ్గర పిల్లలు చేసేటి. ప్రాజెక్టు పరంగా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా డిఫరెంట్గా చేయిస్తామండి. నార్మల్ స్కూల్లో చేయించినట్టు కాకుండా వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ బేసిక్ నుంచి తీసుకొస్తామన్నమాట. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గురించి అనుకోండి, ఆ క్రికెట్లో ఏంటంటే అసలు కిట్ ఏంటి, క్రికెటర్స్ ఏం యూజ్ చేస్తారు, బ్యాట్, ఈవెన్ హెల్మెట్, ఏవైతే వాళ్ళు ప్యాడ్స్, వాటి అన్నిటి నేమ్స్ నేర్పించడంతో పాటు ఎవరెవరు క్రికెట్ మన ఇండియాలో ఏ క్రికెట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వేరే క్రికెట్ గేమ్తో మనకి వాళ్ళు ఎలా ఆడతారు, ఎంతమంది కావాలి, ఇలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తామండి. అంటే పిల్లవాడికి ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కానీ అదేంటో తెలియకుండా ఉండడం కోసం ఇట్లా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ క్రికెట్ అంటే నార్మల్ పిల్లలు ఎవరైనా క్రికెట్ ఇష్టమా, ఇష్టం, మరి వాళ్ళ పేర్లు చెప్పు అని అంటే ఆలోచిస్తుంటారు కదా. ఆ ఆలోచన అనేది మా పిల్లలకి రాకుండా ఉండడం కోసం ఆ క్రికెటర్స్ నేమ్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి మాత్రమే, మిగిలిన ఏ ప్రాజెక్ట్ వర్క్లైనా అదే బేసిక్తో తీసుకొస్తూ మేము వాళ్ళకి ప్రాజెక్ట్ నేర్పిస్తాం.
ఇప్పుడు ఈవెన్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లేదు అని అంటే ఇంకా డిఫరెంట్గా ఏదైనా వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా మేము మోటివేట్ చేస్తాం. కొంతమంది పెయింటింగు, డ్రాయింగ్ కూడా ఎక్సలెంట్గా వేస్తారండి వీళ్ళు. డ్రాయింగ్, పెయింటింగు చూస్తే అరే ఇంత బాగా వేస్తారా వీళ్ళు, హెచ్ఏ చిల్డ్రన్ కదా అని మీకు చూస్తే తప్పితే వాళ్ళకి వినబడదు అనే ఆలోచన అనేది మీకు రాదు. అంత క్లియర్గా, అంత క్లారిటీతో వాళ్ళు వేస్తారండి. ప్రతిదీ చేయించిన తర్వాత దాని కింద ఆ నేమ్స్, ఆ సెంటెన్సెస్ రాపిస్తామన్నమాట. ఆ రాపించినప్పుడు వాళ్ళకు ఆ వర్డ్కు ఓహో ఇదా అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మేము మోటివేషన్ ఎలా ఇస్తున్నామంటే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని బయటికి తీస్తున్నాం. ఆ బయటికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మా స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఆ అబ్బాయికి చెస్ అంటే చాలా ఇష్టం. బట్ బిఫోర్ ఏంటంటే పేరెంట్స్ కానీ అరే ఈ అబ్బాయి డెఫ్ కదా, ఈ అబ్బాయికి ఏమొచ్చు, ఆ చెస్ ఆడగలుగుతాడా, చెస్ కొంచెం హార్డ్ కదా, ఈవెన్ నార్మల్ పిల్లలు అంత చెయ్యలేరు. ఈ అబ్బాయి ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలుసుకొని ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే క్యారమ్స్లో కూడా మా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్విజబుల్డ్ అనే ప్రోగ్రాంలో క్విజ్ కాంపిటీషన్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, మా స్కూల్ నుంచి రన్నరప్గా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ క్విజబుల్లో క్వశ్చన్స్ కూడా చాలా హార్డ్గానే ఉన్నాయండి. ఏదో సింపుల్ క్వశ్చన్స్ కాదు, చాలా హార్డ్గా ఉన్నాయి. బట్ మా పిల్లలకి ఇంట్రెస్ట్ వల్లనే మేము నేర్పించగలుగుతున్నాం. మేము ఏం నేర్చుకుంటామని మా పిల్లల దగ్గర లేదు. మా టీచర్స్ కూడా వీళ్ళకి ఏం నేర్పిస్తే రాదు అనే ఆలోచనతో నేర్పియ్యరు. వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేర్పిస్తున్నాము. అట్లాగే సక్సెస్ అయితే అవుతుంది. ఈ స్పెషల్ స్కూల్లో పిల్లలకు మానసిక చైతన్యం దిశగా వీళ్ళను ఎక్కడికైనా పిక్నిక్ తీసుకెళ్తారా? వీరిలో సృజనాత్మకమైన శక్తి కలిగిన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తారా? పిల్లల జన్మదినోత్సవాలు స్కూల్లోనే జరిపిస్తారా? ఇంకా ఏమైనా పిల్లలలోని టాలెంట్ని వెలికి తీసే విధంగా డ్రాయింగ్స్ కానీ వేస్ట్ మెటీరియల్తో డ్రాయింగ్ చేస్తారా? వాళ్ళలో సృజనాత్మక శక్తి దాగి ఉంటుంది, దాన్ని వెలికి తీసే అవగాహన కార్యక్రమాలు, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారో రాణి రుద్రమ్మ గారే మనకు చెబుతారు, విందాం. చేస్తామండి మేము. ఇప్పుడు జనవరిలో సంక్రాంతి చేస్తాం. సంక్రాంతి చేసే ముందు కైట్స్ గురించి చెప్తాను, దాని పేరు చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఎగరేయడం అనేది వస్తుంది. అది ఎందుకు చేస్తాము, దానికి సంక్రాంతి ముగ్గులు అవన్నీ నేమ్స్ లాంగ్వేజ్ పరంగా ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇస్తాము. వినాయక చవితి, క్రిస్మస్, దివాళీకి ఫెస్టివల్కి కూడా అన్ని టపాసులు తీసుకురావడం, అందరితో ఎంజాయ్ చేయించడం, వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేయడము చేస్తాము. వినాయక చవితికి వినాయకుడిని పెడతాము. వినాయకుడిని పెట్టిన తర్వాత పిల్లలేనండి అసలు మొత్తం 8th, 9th, 10th వాళ్ళే ఎలా పూజ చేయాలి, డైలీ వాళ్ళే వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అలాంటివి నేర్పిస్తాము. వాటితో పాటు వాళ్ళకి పేర్లు లాంగ్వేజ్ పరంగా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్రిస్మస్లో శాంతాక్లాజ్ గిఫ్ట్స్ ఇవ్వడము, ఎందుకు ఇస్తాడు, ఎవరెవరిని ఎలా పూజించాలి, ఏ పండగకి ఎవరిని పూజించాలి వాళ్ళని, అలాంటి అన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తామండి. నేషనల్ ఫెస్టివల్స్ అయితే 15th ఆగస్టు, జనవరి 26కి రిపబ్లిక్ డే చేస్తాము, గాంధీ జయంతి చేస్తాము, చిల్డ్రన్స్ డే చేస్తాం. ప్రతి ఒక్కటండి, ఈవెన్ బతుకమ్మ కూడా చేస్తాం. బతుకమ్మ కూడా చేసి మన తెలంగాణ ఫెస్టివల్ అది ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేర్పించాలి కదా, వీళ్ళకి కూడా తెలియాలి ఏంటి మనం ఫెస్టివల్స్ ఎందుకు చేసుకుంటున్నాము, దానికి ఏంటి రీజను. మేము వీడియోస్ ద్వారా వాళ్ళకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అరే మీరు అనుకోవచ్చు వీళ్ళకు రాదు కదా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నామండి. ఆ సైన్ లాంగ్వేజ్ త్రూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ప్రతిదీ విజువల్గా ఈయన ఎవరు ఏంటి అని. కేవలం ఏదో చేస్తున్నాం కదా, చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పితే వాటి గురించి తెలియదు కదా. సో అవి కూడా మేము ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. ఇది యాక్చువల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్. మా అభ్యుదయ స్పెషల్ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఉన్నది కాకుండా మేము హెచ్ఏ చిల్డ్రన్ కాబట్టి క్రికెట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాటితో పేర్లు రాయిస్తాము, నేర్పిస్తాము. నెక్స్ట్ ఇండియాలో మన ఇండియన్ టీం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ స్టిక్ చేయించామండి. ఇక్కడ ఎవరు వికెట్ కీపర్ ఎవరు, బ్యాట్స్మెన్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, అంపైర్, వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి
వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఇక్కడ స్టిక్ చేపిస్తామనండి. వీళ్ళు అందరు ఇండియన్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రికెటర్ నేమ్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఎప్పుడైనా ఎవరితో డిస్కస్ చేయాలన్నా కానీ చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి వీళ్ళందరి పేర్లు ఈ అబ్బాయి చెప్తాడు. చూడు వికెట్ కీపర్ ఎవరు ఇందులో చూడండి, వీళ్ళిద్దరు వికెట్ కీపర్ అని చెప్తున్నాడు. అంపైర్ ఎవరు? ఓకే. బ్యాట్స్మెన్ అంటే ఎవరు? షోమి. వీళ్ళందరూ బ్యాట్స్మెన్ అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ తనకు ఏ క్రికెటర్ ఇష్టం అంటే ఈ MS ధోని అని చెప్పాడు. ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఇదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, రాపిస్తాము. సాయం చెప్తున్నానండి విరాట్ కోహ్లీ. తర్వాత స్టేడియంస్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అంటే క్రికెట్ అనేది ఏ స్టేడియంలో ఎంత సీటింగ్ కెపాసిటీ అనేది కూడా ఇది జనరల్ నాలెడ్జ్ కింద ఉంటుంది అనేసి ఇలా కూడా నేర్పిస్తూ ఉంటాం మేము. నా పేరు లీలా ప్రకాష్ గౌరిశెట్టి. మా యొక్క గూటూరు చారిటబుల్ ట్రస్ట్ దాని కింద మేము అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెఫ్ అనే సంస్థను స్కూల్ని నడిపిస్తూ ఉన్నాము. దీనికి ప్రధాన కారణం మా యొక్క శ్రీమతి యొక్క ఆశయం. తను చెవిటి మూగ పిల్లలకి సేవ చేయాలనే సదుద్దేశంతో మేము ఈ స్కూల్ని స్థాపించటం జరిగినది. తను టీచింగ్ సైడు మొత్తం చూసుకుంటూ ఉంటుంది, నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూసుకుంటూ తనకి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. తనకు సపోర్ట్ చేస్తూ ఇంకా చేస్తే మా స్కూల్ని ఇంకా అభివృద్ధి తీసుకువెళ్తుందని చెప్పేసి నమ్మకంతో ఇంకా ఎంతోమంది చెవిటి మోగ పిల్లలకి సేవ చేయాలనే సదుద్దేశంతో మేము మా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. అందుకు ఒక స్త్రీకి మేము సపోర్ట్ చేయటం నాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉన్నది. ధన్యవాదములు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమాజంలో తలవంతు బాధ్యతగా ఒక మహిళగా ఇలాంటి స్పెషల్ స్కూల్ ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తూ ఎంతోమంది మూగ చెవిటి పిల్లలకు ఒక మార్గదర్శకంగా విశేషమైన సేవలు అందిస్తున్న శ్రీమతి రాణి రుద్రమాదేవి గారు సమాజానికి దివ్యవాణి ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందాం. మేము కేవలం పాఠశాల సబ్జెక్టు అదే కాకుండా ప్రతి డిసెంబర్లో మేము పిక్నిక్కి తీసుకెళ్తే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ యోగా డే ఉంది. ఈ మధ్య రీసెంట్గా శాంతివనంకి వెళ్ళి అక్కడ కన్హా శాంతివనం వెళ్ళి అక్కడ మేము యోగా సెలబ్రేషన్ కూడా చేసామండి. అక్కడికి మళ్ళీ ఎవ్రీ సాటర్డే రోజు కేవలం సబ్జెక్టుని వదిలేసి క్యారమ్స్, చెస్, ఇండోర్ గేమ్స్కు ఇంపార్టెన్స్ ఇస్తూ అవి ప్రాక్టీస్ చేపిస్తాము. సాటర్డే రోజు మా స్కూల్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ క్రికెట్, అది టెన్నిస్ కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నామండి. ఎందుకు అంటే పిల్లలకు వీళ్ళకి ఎక్కువ ఫీలింగ్ ఉంటుందండి, అరే మాకు వినబడదు, మాటలు రావు, మాకేంటి మేమేం చేయలేమా అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతో నార్మల్ చిల్డ్రన్ కూడా ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, లేదంటే వేరే వాళ్ళ బర్త్డేలు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలతో పాటు స్పెండ్ చేస్తారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఎవరైతే మా దగ్గర పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఇంట్లో బర్త్డేలు చేయకపోయినా మేము చేస్తాం. ఇక్కడ మాకు చేతనైనంత వరకు మేము వాళ్ళకు కేక్ తీసుకురావడము అట్లా చేస్తే వాళ్ళు ఏంటంటే పోనీ ఇంట్లో చేయకుండా మేము ఇక్కడ చేసుకుంటున్నాం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా పిల్లలకి ఇచ్చినా చేసినా వాళ్ళు ఇక్కడ వీళ్ళతో పాటు ఇంటరాక్ట్ చేయడము అది చాలా ఏంటంటే మేము నార్మల్ లాగానే చేయగలుగుతున్నాము అనేది తేవాలని మా ఉద్దేశంతో సాటర్డే రోజు నార్మల్ వాళ్ళని ఎక్కడ దగ్గర స్కూల్స్ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి క్యారమ్స్ వాళ్ళతో పాటు వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఆడించడము అలాంటివి చేస్తున్నాం. అలాంటివి చేస్తే ఏముంది, ఓహో వాళ్ళకు వచ్చు మాకు కూడా వచ్చు అని ఎంతో కొంత వాళ్ళని ఊరట కల్పించడం కోసం మేము ప్రయత్నిస్తున్నాము. అది సక్సెస్ అవుతుంది. చాలామంది ఫీలింగ్ తగ్గించుకుంటున్నారు.
ఎందుకంటే వీళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీ ఉంది, మేము కూడా చదువుకోవాలి, మాకు కూడా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఒక అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. అది మెయిన్. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటరాక్ట్ అవ్వడము, మాట్లాడడము, వాళ్ళకు సైన్ వచ్చినా కొన్ని వర్డ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసేటట్టు చూస్తున్నాం. మేము సాటర్డే ఏం చేస్తున్నామంటే మేము వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్స్ తోటి మేము డిఫరెంట్గా ఎనిమల్స్ని తయారు చేయించడము, పెన్ స్టాండ్ని తయారు చేయించడము, అంటే కాటన్ తోటి డిఫరెంట్గా డిజైన్ చేయించడము, కేక్ ఉంటుంది కదా ఆ కేక్ బేస్ల పైన పెయింట్ వేయించడము, అలాంటివన్నీ చేస్తే వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారు, మీరు సేల్ కూడా పెట్టొచ్చు, ఇంత బాగుంది అని కూడా మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అది చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఎంత బాగా వేశారు. ఎన్సిల్ యూజ్ చేస్తాం మేము, బ్యాంగిల్స్ చేస్తాము, ఇయరింగ్స్ అవి చేయిస్తాము. అలా ఒక్కొక్కసారి 2 సార్లు మేము ట్రైనింగ్ ఇస్తాం ఇలా చేయాలి అని. ఈవెన్ పిల్లవాడు ఎవరైనా వచ్చి ఇది ఎలా చేసావు అని అంటే వాళ్ళు సైన్లో వాళ్ళు చెప్తూ కూడా ఉంటారు క్లియర్గా, ఇది మేము చేసాము, మాకు వచ్చు, మేము చెయ్యగలము అని. విజిటింగ్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, ఏంటి వీళ్ళు నార్మల్ పిల్లలు చేశారా ఇవి అని. కాదండి వీళ్ళే అని వాళ్ళు నమ్ముతారు అనే ఉద్దేశంతో వాళ్ళు పిలిపిస్తాం. ఏ అబ్బాయి అయితే చేశాడు ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఫస్ట్ ఎలా చేసాము తర్వాత ఎలా చేసాం. అప్పుడు వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ చాలా వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా కూడా వాళ్ళు చెప్పడంలో వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంటుంది. జీకే క్వశ్చన్స్ ఎవ్రీ సాటర్డే మేము జీకే క్వశ్చన్స్, ఎవరు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ తెలంగాణలో మనం ఏం ఫెస్టివల్స్ చేస్తుంటాము వాటి గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ సాటర్డే స్లో లెర్నర్స్కి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాము. చిన్న వాళ్ళకు ఏదన్నా టాలెంట్ ఉందా అది కూడా ఆ టైంలో మేము వెలికి తీసి వాళ్ళకి దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. నా పేరు గూటూరు వెంకటరమణ. గూటూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభ్యుదయ స్కూల్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది. 4 మొదలుపెట్టి ఈనాడు 45 మంది స్టూడెంట్స్ అయినారు. 1వ క్లాస్ నుంచి 9వ క్లాస్ వరకు కూడా ఇక్కడ పిల్లవాళ్ళు ఉన్నారు. వీళ్ళ స్టడీ అంతా కూడా వీళ్ళ పుస్తకాలన్నీ కూడా మామూలు స్కూళ్ళలో ఏ పుస్తకాలు ఉంటాయో అదే పుస్తకాలతోటి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ టీచర్లు చేయాలని ఒక ఆలోచన ఉంది. అయితే మా రుద్రమాదేవి ఈ స్కూల్ పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇంత కష్టమైన స్కూల్ కూడా తెలుసు, కానీ తను ధైర్యం చేసి ఈ స్కూల్ అనేది పెట్టింది. పిల్లవాళ్ళ చక్కగా మాట్లాడడం కూడా చెప్తుంది. నోటితోటి నాలికతోటి మాట్లాడిస్తే మాటలు కూడా ఇప్పుడు చూస్తున్నాం కదండి, నమస్తే నమస్తే అని చెప్తున్నారంటే ఇంతకుముందు అది కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈనాడు మాటల ద్వారా ఆ విధంగా చెప్పడం కూడా జరుగుతుందండి. ఈ స్కూల్లో నేను ట్రస్టీగా ఉంటున్నాను, నా భార్య కూడా ట్రస్టే. ఇద్దరం కూడా ఈ స్కూల్ గురించి పూర్తిగా సహకారము సానుభూతి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ కూడా ఇస్తామని, ఈ స్కూలు దినదనాభివృద్ధి కావాలని నా కోరిక. మా పాఠశాల 9:30కి స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ యోగా చేయిస్తాం. యోగా చేయించిన తర్వాత వందే మాతరము టీచర్స్ పాడుతూ ఉంటారు. దానికి అనుగుణంగా సైన్ చేస్తూ విద్యార్థులందరితో వందే మాతరము జనగణమన కూడా చేయిస్తూ ఉంటాము. చేయించిన తర్వాతనే క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత రీసెంట్గా మేము రవీంద్ర భారతిలో కూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి నార్మల్ స్కూల్లో చేయనిది ఒకటి వరల్డ్ డిజబుల్డ్ డే అనేది ఉంటుందండి, డిసెంబర్లో చేస్తారు. దీనికి గాను మేము పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తాము. గేమ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి డిజబుల్ డే రోజు వాళ్ళకి ప్రైజులు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. దాంట్లోనే భాగంగా వేరే స్కూల్స్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు అక్కడికి కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఆగస్టు 15కి గేమ్స్ కండక్ట్ చేస్తాము. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లుగా పెడతాము. అంటే పేరెంట్స్కి వాళ్ళకు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఫ్యాన్సీ డ్రెస్ ఎలా వేయాలి వాళ్ళకి చెప్తామన్నమాట. పలానా ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ రాణి, రుద్రమాదేవి అట్లా వాళ్ళకి చెప్తే వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేటట్టు మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఫ్రెండ్షిప్ డే కూడా చేస్తామండి. ఫ్రెండ్షిప్ డే కూడా వాళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరి చేత ఒకరిని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేది కట్టిస్తాము.
కాంపిటీషన్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకు ప్రైజెస్ని కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గాంధీ జయంతిలో మేము గాంధీలాగా ఆ అబ్బాయికి ఫ్యాన్సీ డ్రెస్ వేయించేసి ఆ అబ్బాయితో సైన్లో చెప్తూ ఉంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఏదైతే నీతి సూత్రాలు, ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరితో ఎలా మనం రెస్పెక్ట్గా నడుచుకోవాలి, ఇవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో సోషల్ ఇంటరాక్ట్ అనేది తెలుస్తుంది, బయటతో ఎవరితో ఎలా మనము మూవ్ అవ్వాలి అని. అలాంటి చిల్డ్రన్స్ డే కూడా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము, ప్రైజెస్ ఇస్తుంటాము. టీచర్స్ డేకి పిల్లలనే 8th 9th విద్యార్థులనే టీచర్స్ లాగానే వాళ్ళనే ప్రిపేర్ చేసేసి పిల్లలకి టీచింగ్ ఎలా చేయాలనేది వాళ్ళతోటి చేయిస్తుంటాము. ఇక్కడ పీర్ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఏంటంటే పిల్లలు చెప్తే తొందరగా నేర్చుకుంటారండి. ఒక అబ్బాయికి పర్ఫెక్ట్గా నేర్పించి ఆ అబ్బాయితో ఎవరికైతే డల్ ఉన్నాడో ఆ స్టూడెంట్ దగ్గర కూర్చోబెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తున్నారు. దానికి కొంచెం ఎక్కువ ప్రాబ్లం అవుతుంది మాకు అలా నేర్పించాలి అంటే. అయినా సరే వాళ్ళు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మా టీచర్స్ హార్డ్ వర్క్ చేస్తూ నేర్పిస్తున్నారండి. నేర్చుకుంటున్నారు కూడా, పిల్లలు ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటున్నారు. చూశారు కదండి, మన ఇంట్లో మన పిల్లలకు చదువులు చెప్పించేందుకు ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. అలాంటిది ఎంతోమంది మూగా చెవిటి పిల్లలకు సేవలు అందిస్తున్న శ్రీమతి రాణి రుద్రమాదేవి గారు ఎంతో మందికి ఆదర్శం. వారు చేస్తున్నటువంటి కృషి కూడా మహోన్నతం. ఇలాంటి సేవా భావంతో సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది మహిళలను ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. వచ్చే వారం మరో ఆదర్శం మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.